శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనకి ముందుగా అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మన భీమేశ్వర ఛానల్లో మనం చక్కగా అనేకమైనటువంటి భీమఖండంలో ఉండేటువంటివి మంచి మంచి క్షేత్రాలన్నీ కూడా మనం ఇప్పటిదాకా సందర్శన చేసుకున్నాం. మరి ఇప్పుడు మనకి వచ్చేటువంటి సంవత్సరం రాజు మొదలైనటువంటి అంశాలు ఏమున్నాయి, ఎవరు ఈ సంవత్సరం మనని పాలిస్తున్నారు, ఏ రాశులకి ఎలా ఉంది అనేది మనం ఒకసారి అందరూ కూడా తెలుసుకుందాము. ఎందువల్ల అంటే మనం సంవత్సరాది రోజు కొన్ని పనులైతే చేయవలసిన ఉంటాయి, ఆచరించవలసినటువంటి పనులు. నూతన వస్త్రాలు ధరించడం, అలాగే నింబ కుసుమ భక్షణం, వేప పువ్వు పచ్చడి, షడ్రుచులు అంటే 6 రకాలైనటువంటి రుచులతో కూడినటువంటి ఈ పచ్చడిని తినడం, అలాగే దైవారాధన ఏదైనా చేయడం, చక్కనైనటువంటి అనుష్ఠానాలు ఇవి ఉంటే మరి మనం చేసుకోవడం కూడా చాలా విశేషం. అంతేకాకుండా ఈరోజు చేయవలసింది ఏమిటి అంటే పంచాంగ శ్రవణము. మన యొక్క జాతకం అది కూడా ఎలా ఉంది, అలాగే ఈ సంవత్సరం అంతా ఎవరు పాలిస్తున్నారు అనేటువంటిది కూడా మనం తెలుసుకోవడం అనేది ముఖ్యము. అందువల్ల మీకు ఈరోజు నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతోందండి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరము. అంతేకాకుండా ఇప్పుడు మనకి చైత్రమాసంతో ప్రారంభమై మరి తెలుగు సంవత్సరాలు అంటే సంస్కృతంలో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా తెలుగు సంవత్సరాల ప్రకారం అయితే మనకి జనవరి 1 ఎలాగైతే మనం జరుపుకుంటున్నామో ఇంగ్లీష్ ప్రకారం, అలాగే మనమైతే తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకోవలసినటువంటిది ఉగాది. ఈ రోజు నుంచే మనకి ప్రారంభమవుతుంది, చైత్ర శుద్ధ పాడ్యమి. మరి ఈ సంవత్సరం రాజు ఎవరు అంటే సూర్యుడండి. ఈ సూర్యుడు రాజు అయినందువల్ల పరస్పర శత్రుత్వాలన్నీ కూడా ఎక్కువగా కలుగుతాయి, మేఘాలు అధికంగా వర్షిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అగ్ని భయాలు బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి, దొంగల బాధ కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా గోధుమలవి కూడా ఎక్కువ పండుతాయి అని చెప్పబడుతోంది. అలాగే ఈ సంవత్సరం మంత్రి ఎవరు అంటే చంద్రుడండి. చంద్రుడు మరి మంచి వర్షాలన్నీ కురుస్తాయి, అలాగే పంటలవి కూడా బాగా పండుతాయి, క్షేమంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటుంది. అలాగే మరి రాజులకు అలాగే పశువులకు ధర కూడా బాగా పండుతుంది, పాడి పంటలన్నీ కూడా వృద్ధిగా మరి పండుతాయి. అంతేకాకుండా ధర్మకార్యాలు కూడా ఎక్కువ ఆచరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అలాగే ఈ సంవత్సరం సేనాధిపతి ఎవరు అంటే ఈ సంవత్సరం రవి అంటే సూర్యుడు. సేనాధిపతి సూర్యుడు అవ్వడం వల్ల రాజులకి యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే మరి పంటలవి కూడా చాలా చక్కగా పండుతాయి, ధరలన్నీ కూడా బాగా పెరుగుతాయి. మరి అలాగే సస్యాధిపతి ఎవరు అంటే గురుడు. సస్యాధిపతి గురుడు అయినందువల్ల యవలు అంటే గోధుమ ధాన్యాలు అవి కూడా చాలా చక్కగా, అలాగే శనగలు కూడా బాగా పండుతాయి, వృక్షజాతులన్నీ చక్కగా ఉంటాయి అని చెప్పబడుతోందండి. మరి అలాగే ఈ మగధ దేశం ఇవి కూడా ఈ యొక్క ధరలు అవి కూడా బాగా పెరుగుతాయి. ఏవి ఈ గోధుమలు అలాంటివన్నీ కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఎందుకంటే గోధుమలకి అధిపతి మరి రవి కాబట్టి. అలాగే ధాన్యాధిపతి ఎవరు అంటే కుజుడు. ఈ సంవత్సరం ధాన్యాధిపతి కుజుడు. మరి కుజుడు ధాన్యాధిపతి అవ్వడం వల్ల యవలు మొదలైనటువంటి ధాన్యాలకు కూడా అధికంగా ధరలవి కూడా పెరుగుతాయి, ధాన్యం కూడా పెరుగుతాయి. అంతేకాకుండా కందులు, బొబ్బర్లు మొదలైనటువంటి మిర్చి, వేరుశనగ, ఎరుపు ధాన్యాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి. చెరుకు, బెల్లం, పంచదార మొదలైనటువంటివి, అలాగే నెయ్యి, అలాగే వేరుశనగ, ఆమదాలు మొదలైనటువంటి అపరధాన్యాలకన్నింటికి కూడా మంచి డిమాండ్ ఉండడమే కాకుండా వాటి యొక్క ధరలన్నీ కూడా బాగా పెరుగుతాయి అని చెప్పబడుతోంది. అలాగే మళ్ళీ అర్ఘాధిపతి కూడా ఎవరు అంటే సూర్యుడు. అర్ధాధిపతి సూర్యుడైనందువల్ల ధరలు కొద్దిగా అతివృష్టి అనావృష్టిగా ఉంటాయి, అల్పవృష్టిగా ఉంటాయి. ప్రజలు కాస్త కొన్ని చోట్ల ఈ యొక్క మరి ఆకలి బాధలతో కూడా బాధపడతారు అని చెప్పబడుతోంది. అలాగే మేఘాధిపతి ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడు అంటే రవి. ఈ యొక్క మేఘాధిపతి సూర్యుడైనందువల్ల
మరి స్వల్పంగానే వర్షాలు పడతాయి. ఎక్కువగా అధిక సంఖ్యలో అయితే ఈ సంవత్సరం వర్షాలవే ఉండవు అని చెప్పబడుతోంది. అలాగే రసాధిపతి శని అయినందువల్ల నువ్వులు, బొబ్బర్లు మొదలైనటువంటి నల్ల ధాన్యాలన్నీ కూడా బాగా పండుతాయి. అంతేకాకుండా మరి వాటికి విపరీతమైనటువంటి డిమాండ్. అంటే ఏంటంటే బాగా ఆ యొక్క నల్ల ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు అవి కూడా పెరుగుతాయి అని చెప్పి మనకి చెప్పబడుతోంది. ఈ సంవత్సరం నీరసాధిపతి బుధుడైనందువల్ల పచ్చ మొదలైనటువంటి రత్నాలన్నింటికి కూడా మరి విపరీతమైనటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కర్పూరము, చందనము మొదలైనటువంటి మరకతాలు, మాణిక్యాలు, వజ్రాలు మొదలైనటువంటి జాతిరత్నాలన్నీ కూడా ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చెప్పబడుతోంది. మరి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి రాశుల కోసం కూడా మనం తెలుసుకుందాము. ఏ రాశికి ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే మరి ఈ సంవత్సరం పశువుల్ని పాలించేవాడు, దొడ్డి పెట్టేవాడు, మేపేవాడు, విడిపించేవాడు కూడా యముడే. యముడు ఈ పశువుల్ని పాలించడం వల్ల వాటి యొక్క పాల యొక్క ధరలు అవి కూడా విపరీతంగా పెరుగుతాయి. పశు నష్టం కూడా ఎక్కువ జరుగుతుంది. సాధారణంగా కృష్ణుడు, బలరాముడు మేపినట్లయితే పశువులకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. యముడు వల్ల ఏంటి అంటే పశువులకి విపరీతమైనటువంటి రోగాలవి కూడా సంభవించేటువంటి అవకాశం అది కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం మనకి మేషరాశి కోసం మనం ముందుగా చూసుకుందాం. ఎందువల్ల అంటే 12 రాశుల్లో కూడా మనకి ముందుగా మేషరాశి వస్తుంది కాబట్టి మేషరాశికి ఎలా ఉంది చూద్దాం. ఆదాయ వ్యయాలవి కూడా మనకి ఈ మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ యొక్క నక్షత్ర జాతకులందరూ కూడా మేషరాశిలోకి వస్తుంది. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 2, అలాగే వ్యయం 14 రూపాయలు. అంటే 2 రూపాయలు ఉంటే 14 రూపాయలు ఖర్చు కింద ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 7. 5 మంచి అంటే 7 చెడ్డ అంటున్నారు. అలాగే మరి ఈ 2వ రాశి అయినటువంటి వృషభ రాశికి చూద్దాం. మరి ఈ వృషభ రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి? కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2వ పాదాలు కూడా ఈ వృషభ రాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5. అంటే 11 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు, 6 రూపాయలు వీళ్ళు పొదుపు చేసుకుంటారు. అలాగే రాజపూజ్యం 1, అవమానం 3. అంటే ఒకళ్ళే మంచి అంటున్నారు, 3 చెడ్డ అంటున్నారు. ఈ యొక్క రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి. మరి 3వదైనటువంటి మిథున రాశి కోసం తెలుసుకుందాం. ఈ మిథున రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు మృగశిర నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అలాగే ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం కూడా ఈ మిథున రాశి వారికి వర్తిస్తుంది. వీరికి ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఖర్చు పెడతారు, మిగిలిన 12 రూపాయలు కూడా దాచుకుంటారు. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. 4 మంచి అంటే 3 చెడ్డ అంటున్నారు. ఈ యొక్క మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయి. మరి 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి కోసం తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ యొక్క కర్కాటక రాశి యొక్క ఆదాయం 8, వ్యయం 2. అంటే 8 రూపాయలు ఉంటే 2 రూపాయలే ఖర్చు పెడతారు, మిగిలిన 6 రూపాయలు కూడా దాచుకుంటారు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. 7 మంచి అంటే 3 చెడ్డ అంటున్నారు. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మరి 5వ రాశి అయినటువంటి సింహరాశిలోకి చూద్దాము. సింహరాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ యొక్క నక్షత్ర పాదాలన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. వీరి యొక్క ఆదాయం 11,
వ్యయం కూడా 11 రూపాయలు ఉంటే 11 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం. రాజపూజ్యం 3, అవమానం 6, ముగ్గురు మంచి అంటే 6గురు చెడ్డ అంటున్నారు. ఈ విధంగా ఉంది ఈ యొక్క సింహరాశి జాతకులకి. మరి 6వదైనటువంటి కన్యారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కన్యారాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే ఉత్తరా నక్షత్రం 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2వ పాదాలు కూడా ఈ కన్యారాశిలోకి వర్తిస్తాయి. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు ఉంటే 2 రూపాయలే ఖర్చు పెడతారు, 12 రూపాయలు దాపరికం ఉంటుంది. అలాగే రాజపూజ్యం 6, అవమానం కూడా 6. అంటే 6గురు మంచి అంటే 6గురు చెడ్డ అంటున్నారు. ఈ విధంగా కన్యారాశి వారికి ఉంది ఈ సంవత్సరం. అలాగే 7వ రాశి అయినటువంటి తులారాశి వారికి ఎలా ఉంది చూద్దామండి. ఈ తులారాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ తులారాశిలోకి వర్తిస్తాయి. అలాగే వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. అంటే వీరికి 11 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 5 రూపాయలు ఖర్చు పెడతారు, 6 రూపాయలు దాచుకుంటారు. అలాగే 2 మంచి అంటున్నారు, 2 చెడ్డ అంటున్నారు. ఈ విధంగా తులారాశి వారికి ఈ విధంగా ఉంది. అలాగే మరి ఈ పట్టు 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ యొక్క వృశ్చిక రాశిలోకి ఏ నక్షత్రాలు వస్తాయి? విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా ఈ వృశ్చిక రాశిలోకే వస్తాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 2 రూపాయలు అయితే వ్యయం 14 రూపాయలు ఉందండి. అంటే 2 రూపాయలు ఉంటే మరి ఇంకా 12 రూపాయలు ఎక్స్ట్రాగా ఖర్చు అవుతుంది వీరికి. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. అంటే రాజపూజ్యం 5గురు మంచి అంటే 2 చెడ్డ అంటున్నారు. ఈ విధంగా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అలాగే మరి ధనుర్రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ పట్టు ఈ ధనురాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి మరి ధనురాశిలోకి వస్తాయి ఈ నక్షత్ర పాదాలన్నీ కూడా. వీరికి ఆదాయం 5, వ్యయం కూడా 5. 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. అంటే ఒకళ్ళ మంచి అంటే 5గురు చెడ్డ అంటున్నారు. ఈ యొక్క ధనురాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మరి మకర రాశి నెక్స్ట్. ఈ యొక్క మకర రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ మకర రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి? ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4వ పాదం, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4వ పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2వ పాదాలు కూడా ఈ మకర రాశిలోకి వస్తాయండి. ఈ మకర రాశి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ఆదాయం 8 రూపాయలు, వ్యయం 14 రూపాయలు. అంటే 8 రూపాయలు ఉంటే 14 రూపాయలు ఖర్చు, ఇంకా ఎగస్ట్రాగా మనకు 6 రూపాయలు ఖర్చు అవుతుంది. రాజపూజ్యం 4, అవమానం 5. 4గురు మంచి అంటే 5గురు చెడ్డ అంటున్నారు. ఈ యొక్క మకర రాశి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే మరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశిలోకి వచ్చేటువంటి నక్షత్ర పాదాలు, ఈ నక్షత్రాలు ఏవి ఇప్పుడు చూద్దాము. ఈ యొక్క కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా ఈ కుంభరాశిలోకి వస్తాయి. మరి వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు ఉంటే 14 రూపాయలు ఖర్చు. అంటే ఇంకా 6 రూపాయలు మనకి అధికంగా ఖర్చు అయితే అవుతుంది. రాజపూజ్యం 7, అవమానం 5. 7గురు మంచి అంటున్నారు, 5గురు చెడు అంటున్నారు అన్నమాట. ఈ యొక్క కుంభరాశి యొక్క ఫలితాలు ఇలా ఉన్నాయి. మరి 12వ రాశి అంటే చివరిదైనటువంటి మీనరాశి జాతకులు ఎలా ఉంది ఇప్పుడు చూద్దామండి. ఈ యొక్క మీనరాశిలోకి ముందుగా ఏ నక్షత్ర పాదాలు వస్తాయి చూద్దాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం కూడా, అలాగే రేవతి నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం ఈ యొక్క నక్షత్రాలతో ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆదాయం 5,
వ్యయం కూడా 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఖర్చు అయిపోతుంది. రాజపూజ్యం 3, అవమానం 1. అంటే 3 మంది మంచి అంటే ఒకళ్ళే చెడ్డ అంటున్నారు ఈ యొక్క జాతకులకి. మరి మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉంది. మరి ఎవరైనా సరే చక్కగా దైవారాధన చేస్తూ మనకి సాధారణంగా మన ఛానల్లో అయితే భీమఖండం కోసం ఈ నక్షత్ర పాదలింగాలన్నీ కూడా మనం చేసి మరి అందరికీ కూడా పెట్టడం జరిగింది. అందరూ తప్పకుండా ఆచరించి ఈ యొక్క గ్రహస్థితి మరియు జన్మజాతకాలు ఉంటే అన్నీ కూడా చూపించుకుని ఆ యొక్క ఫలితాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకుని దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సరం శివారాధనది కూడా చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మరి అందరూ కూడా చక్కగా ఈ యొక్క వీడియోని తిలకించి వారికి ఎవరైతే ఉపయోగపడుతుందో ఈ వీడియో అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. మరి ఒకసారి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హరి ఓం తత్సతు.